అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అమ్మ చెప్పే కథలు. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు మంచి శిక్షణ. అనగనగా ఒక ఊరు ఉంది. ఆ ఊరు పేరు రత్నగిరి. రత్నగిరి అనే ఊరికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు జయంతుడు. జయంతుడికి ఒక కుమారుడున్నాడు. అతని పేరు దిలీపుడు. దిలీపుడు యువరాజు అన్నమాట. అయితే యువరాజుకి సకల విద్యలు నేర్పించడానికి జయంతుడు తన కుమారుడైన దిలీపుణ్ణి సీతాపురం అనే ఊరికి పంపాడన్నమాట. ఆ ఊర్లో ఒక గురువు ఉన్నాడు. ఆ గురువు వద్ద అన్ని విద్యలు నేర్చుకోవడానికి జయంతుడు దిలీపుణ్ణి సీతాపురం అనే ఊరికి పంపాడు. దిలీపుడు అన్ని విద్యలు నేర్చుకొని గురుకులం నుంచి కోటకి తిరిగి రావడానికి దారి మధ్యలో చాలా వాగులు వంకలు ఉంటాయన్నమాట. అందుకని రాజు గురుకులం నుంచి కోటకి తిరిగి రావడానికి రాజుగారు పల్లకిని ఏర్పాటు చేశారు. వాగులు వంకలు దాటాక ఒక రోడ్డు వస్తుంది. ఆ రోడ్డు మీద వెళ్ళడానికి రథాన్ని ఏర్పాటు చేశాడన్నమాట రాజుగారు. అయితే భటులు గురుకులానికి చేరుకున్నారు. గురుకులానికి చేరుకొని దిలీపుణ్ణి తీసుకురావడానికి వెళ్లారన్నమాట. ఆ సమయంలో గురువు గారు ఇంట్లో లేరు అని గురువు గారి భార్య చెప్పారన్నమాట. అప్పుడు దిలీపుడు గురువు గారి భార్య యొక్క ఆశీర్వాదం తీసుకొని అంటే కాళ్లకు మొక్కి బయలుదేరాడు. దిలీపుడు బయలుదేరుతుండగా దారి మధ్యలో ఒక యువకుడు ఒక ముసలి అతన్ని పట్టుకొని నడుస్తూ ఉన్నాడన్నమాట. ఆ యువకుడు ఆపి సహాయం కోసం అడిగాడు దిలీపుణ్ణి. ఇప్పుడు దిలీపుడు తన భటులని పల్లకి ఆపమని ఆ ముసలివాణ్ణి ఆ పల్లకీలో ఎక్కించమని భటులకి చెప్పాడన్నమాట. అప్పుడు అక్కడ ఉన్న భటులలో ఒక భటుడు అన్నాడు, రాజా, మీరు ఈ ఎండలో ఈ వాగులు వంక దాటి వెళ్ళలేరు, మీకు చాలా కష్టం అవుతుంది, నా మాట వినండి అని అన్నాడు. కానీ దిలీపుడు అన్నాడు, నేను కాస్త నడుస్తే ఏమి కందిపోనులే అని ఆ భటుడితో సమాధానం ఇచ్చాడు దిలీపుడు. అక్కడ భటులున్నారు కదా, అప్పుడు ఆ ముసలతన్ని పల్లకి ఎక్కిచ్చారు. యువరాజు నడుచుకుంటూ ముందడికి వెళ్లారన్నమాట. యువరాజు వాళ్ళు రోడ్డుని చేరుకున్నారు. అక్కడ రథం ఉంది కదా, అప్పుడు భటులకు చెప్పాడు, ఆ ముసలతన్ని ఈ రథంలో ఎక్కించమని భటులకి మళ్ళా చెప్పాడన్నమాట. అప్పుడు భటులు ఆ ముసలతన్ని రథం ఎక్కించారన్నమాట. మన కోట కంటే ముందు వైద్యశాల ఉంది కదా, అక్కడ ఆపి వీళ్ళని వైద్యశాలలో దింపాక మనం కోటకు వెళ్దామని దిలీపుడు వాళ్ళ భటులతో చెప్పాడన్నమాట. మొదటికి వెళ్లారు, వైద్యశాలకి చేరుకున్నారు. చేరుకోగానే అప్పుడు ఆ ముసలి అతను తన మారువేషాన్ని తీశాడనమాట. ఆ మారువేషంలో ఉంది దిలీపుడి గురువు గారన్నమాట. గురువు గారిని చూసి దిలీపుడు చాలా ఆశ్చర్యపోయాడు. గురువు గారు, మీరెందుకు మారువేషంలో ఉన్నారు అని దిలీపుడు గురువు గారిని అడిగారు. అప్పుడు గురువు గారు అన్నారు, నేను నేర్పించిన విద్యని నువ్వు ఎంతవరకు పాటిస్తావో చూద్దామని నేను ఈ మారువేషంలో వచ్చాను అని గురువు గారు దిలీపుడికి చెప్పారన్నమాట. గురువు గారు అన్నారు, రాజు ఉన్నది పల్లకి ఎక్కడానికే కాదు, అవసరమైనప్పుడు పల్లకి మోయడానికి కూడా రాజు సిద్ధంగా ఉండాలి అని గురువు గారు చెప్పారు. నీ ప్రవర్తన చూసి నాకు చాలా సంతోషమైంది అని గురువు గారు ఆశీర్వదించారన్నమాట. నేను చెప్పిన విద్యకు సార్థకాన్ని తీసుకొచ్చావు నాయన అని చాలా సంతోషపడ్డారు గురువు గారు తన శిష్యుని యొక్క ప్రవర్తన చూసి. ఇప్పుడు గురువు గారి కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకొని కోటకి బయలుదేరాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ వల్ల మనకు అర్థమైంది ఏంటంటే, మనం చదువుకున్న చదువు మనం మంచిగా ప్రవర్తించడానికి ఉపయోగపడాలి. అప్పుడే మన చదువుకి సార్థకం ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.